సో ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్, వెరీ స్పెషల్ అండ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఏంటి అనంటే ఇరాన్ గవర్నమెంట్ స్టేట్మెంట్ పాస్ చేసింది దట్ మేము డైరెక్ట్గా గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చేయము ఇంక నుంచి, అన్లెస్ అండ్ అంటిల్ ఇక్కడున్న ఎయిర్ బేసెస్ అండ్ నేవీ బేసెస్ నుంచి మాకు డైరెక్ట్గా థ్రెడ్స్ వస్తే ఆర్ మిసైల్స్ వస్తే తప్ప నుంచి మేము అటాక్ చేయము అని చెప్పారనమాట. సో ఇది చాలా రిలీఫ్ న్యూస్ అనమాట. ఇక్కడున్న మాకు కానీ ఇండియాలో ఉన్న ఎవరైనా పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూస్ అనమాట. సో ఇదే కాదు, లాస్ట్ 7-8 డేస్ నుంచి కూడా నేను మీకు చెప్తున్నట్టు మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడా జనాల్లో ప్యానిక్ క్రియేట్ చేయలేదు గవర్నమెంట్, ఎక్కడా జనాల్లో భయం కనిపించలేదు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ స్మూత్, చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది. మేము షార్జా కూడా వెళ్ళాం యాక్చువల్లీ, ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ ఫ్రమ్ దుబాయ్. సో అప్పుడు కూడా ఎక్కడా కూడా రోడ్స్ మీద కానీ ఎక్కడా ప్యానిక్ క్రియేట్ లేదు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ పంపిస్తుంది, ఎప్పటికప్పుడు టేక్ కేర్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ వచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ని కూడా ఆల్మోస్ట్ 35,000 crore రూపీస్ పెట్టి మరీ స్టాప్ చేశారు యాక్చువల్లీ. ఇది రా అండ్ రియల్ డేటా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టూరిస్టులు కూడా ఆల్మోస్ట్ 7-8 డేస్ స్ట్రక్ అయిపోయిన టూరిస్టులకు కూడా వాళ్ళ అకామిడేషన్ టేక్ కేర్ చేస్తున్నారు, వాళ్ళ ట్రావెల్ టేక్ కేర్ చేస్తున్నారు, వాళ్ళ టికెట్స్ అండ్ వాళ్ళ ఫుడ్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేస్తున్నారు అనమాట. సో అంత గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అండ్ ఇదే కాకుండా ఏవైనా స్పెషల్ ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు వాటికి వెనకాల కూడా ఫైటర్ జెట్స్ని ఎస్కాట్గా పంపిస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీడే మానిటరింగ్ జరుగుతుంది అదే ఫైటర్ జెట్స్తో. ఓవరాల్ దుబాయ్ మాకు డైలీ ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో ఎంత టేక్ కేర్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ సేఫ్ ఉంటాం, మేము సేఫ్ ఉంటామని మేము ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా బిలీవ్ చేయండి. అండ్ ఎక్కడ రియల్ ఎస్టేట్ డీల్స్ ఆగట్లేదు, ఎక్కడ టూరిస్టులు ఆగట్లేదు, ఎక్కడ వీళ్ళ రెవెన్యూ జనరేషన్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు, ఆగట్లేదు. సో అందరూ నమ్ముతున్నారు, సో మనం కూడా నమ్ముదాము. సో ఫర్ అస్ దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ న్యూస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.